నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాడు. సో ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో 1,94,000 ఓట్లు పోలింగ్ అయిపోయినాయి. దాదాపుగా 4,01,000 ఓట్లు ఉన్నప్పటికీ కేవలం 48% మంది మాత్రమే ఓట్లు వేయడం జరిగింది. సుమారుగా 1,94,000 ఓట్లు పోలైపోయినాయి. సో ఈ 1,94,000 ఓట్లలో ఏ డివిజన్లలో ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చింది, సో ఏ పార్టీకి ఆయా సంబంధించిన డివిజన్ లీడ్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 10 రౌండ్లను ఏర్పాటు చేసింది. 10 రౌండ్లలో 1,94,000 ఓట్లను లెక్క పెడతారు ఆయా సంబంధించినటువంటి డివిజన్ల వారిగా. ఆ డివిజన్లలో 7 డివిజన్లలో మొత్తం 7 డివిజన్లు 10 రౌండ్లలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యం కనబరచలేదు. అన్ని డివిజన్లలో అన్ని రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవే విజయం వరించడం జరిగింది. 47 ఓట్లతో మొదటి రౌండ్లో 47 ఓట్లతో మొదలైనటువంటి ప్రస్థానం 4,000 5,000 లీడ్ల వరకు వచ్చింది. సో ఒకసారి ఆ లీడును కూడా చూసుకుందాం. ఏ సంబంధించినటువంటి డివిజన్లో ఏ విధమైనటువంటి లీడును కనబర్చిననేది. ఇక ఒకసారి చూసుకోవచ్చు, ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవే కనబడతా ఉన్నది. ఎంత లీడ్ వచ్చింది? నిన్న 24,729 ఓట్ల లీడ్తో గెలిచిండు సమీప అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత పైన. ఇక చూసుకోవచ్చు, మొత్తం ఉన్నటువంటి డివిజన్లు 7 డివిజన్ల వారీగా కనుక ఓట్లను కనుక మనం చూసుకున్నట్టయితే డివిజన్లు షేక్పేట, అలాగే ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రాయపాత్ నగర్, సోమాజిగూడ, యూసఫ్గూడ, బోరబండ. పోస్టల్ బ్యాలెట్లు కూడా మొదలు 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 43 ఓట్లు రావడం జరిగింది. 43 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వస్తే 25 బీఆర్ఎస్కి వచ్చినాయి, బీజేపీకి 20 వచ్చినాయి, ఇతరులకు 8 పోతే 18 ఓట్ల మెజార్టీ. అంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ నుంచి చివరి 10వ రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి యొక్క అవారే కనబడ్డది. ఒకసారి కనుక డివిజన్లను చూసుకుందాం. డివిజన్లలో ఏ డివిజన్లో ఏ విధమైనటువంటి పోలైనటువంటి ఓట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చినాయి, మెజార్టీ ఎంత వచ్చింది అనేది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో షేక్పేట డివిజన్ మొదటిగా షేక్పేట డివిజన్లే లెక్కబెట్టిలు. పోలైనటువంటి ఓట్ల సంఖ్య కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 31,182 ఓట్లు మాత్రమే పోలు కావడం జరిగింది. 31,182 ఓట్లు పోలైతే దాంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి 15,018 ఓట్లు వచ్చినాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు 13,078 ఓట్లు వస్తే బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లంకల దీపక్ రెడ్డికి 2,373 ఓట్లు రావడం జరిగింది. ఇతరులకి 713 వచ్చినాయి. సో మెజార్టీ షేక్పేట డివిజన్లో మెజార్టీ 1940 ఓట్ల మెజార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి షేక్పేట డివిజన్ అనగానే కొంత అది బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా. కానీ అదే కంచుకోటలో కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కంచుకోట ఏదని చెప్పుకుంటున్నారో దాంట్లో 1940 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. ఎప్పుడైతే షేక్పేటలో మెజార్టీ వచ్చిందని చెప్పేసి భావించడం జరిగిందో, ఎప్పుడైతే షేక్పేట డివిజన్లో 1940 ఓట్ల మెజార్టీ, అంటే మొదటి రౌండ్లోనే షేక్పేట డివిజన్ని లెక్క ఇస్తారు కాబట్టి మొదటి 2 రౌండ్లలో షేక్పేట డివిజనే ఉంది. సో షేక్పేట డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కించినప్పుడు మెజార్టీ వస్తూ ఉంటుంది. అది 47 వచ్చిందా లేకపోతే 1000 మెజార్టీ వచ్చిందా అనేది కాదు. మెజార్టీ రాగానే ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క విజయం కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడనే షేక్పేటలోనే సుమారుగా 1-2 రౌండ్లలో లెక్కించేటువంటి షేక్పేట డివిజన్లో 3,000 నుంచి 4,000 ఓట్ల మెజార్టీ బీఆర్ఎస్కి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంచనా వేసుకున్నారు. కానీ అనూహ్యంగా 1940 ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రావడం జరిగింది. ఇక ఎర్రగడ్డ విషయానికి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో 29,716 ఓట్లు నమోదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 14,158 ఓట్లు వచ్చినాయి. 11,929 బీఆర్ఎస్కి వస్తే బీజేపీ పార్టీ అభ్యర్థికి 2,928 ఓట్లు, అంటే 2,219 ఓట్లు ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లో వచ్చినాయి. ఇక వెంగళరావు నగర్ విషయానికి వచ్చిన తర్వాత 25,663 ఓట్లు నమోదైతే 13,348 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 8,992 ఓట్లు, అలాగే బీజేపీ అభ్యర్థికి 2,733 ఓట్లు. దీంట్లో 4,356 ఓట్లు వెంగళరావు నగర్ సంబంధించిన డివిజన్ నుంచి 4,356 ఓట్ల
మెజార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్కి వచ్చింది. ఇక ముఖ్యంగా దీంట్లో అన్ని డివిజన్ల కంటే ఎక్కువగా పట్టున్నటువంటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి మొదటి నుంచి ఏదైతే భావించినమో రహమద్ నగర్. సో యూసఫ్ కూడా రహమద్ నగర్ పక్క పక్కనే ఉంటుంది. యూసఫ్ గూడలోనే ఇప్పుడు గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఇల్లు కూడా అక్కడనే ఉన్నది. సో రహమద్ నగర్లో ఆయన గతంలో ఎంఐఎం పార్టీ నుంచి ఆయన కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి ముస్లింలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా పేరుగాంచిండు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, మరో పక్కన గతంలో ఎంఐఎం పార్టీ నుంచి ఆయన పోటీ చేయడంతో రహమద్ నగర్ డివిజన్ చాలా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రహమద్ నగర్ డివిజన్లోనే అన్ని డివిజన్ల కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఎంత వచ్చింది అంటే 5695 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది రహమద్ నగర్లో. రహమద్ నగర్లో మెజార్టీ రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం కూడా ఉన్నది. రహమద్ నగర్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి చిట్ట చివరి అంటే ఇద్దరిట్లలో ఎవరు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి, ఎవరు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలన్నటువంటి ఒక సందిగ్ధలో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డి పేరు కూడా వినబడ్డది. ఆయనే సిఎన్ రెడ్డి రహమద్ నగర్ కార్పొరేటర్. సో దాంట్లో భాగంగానే 5695 ఓట్ల మెజార్టీ, అన్నిటికంటే హైయెస్ట్ మెజార్టీ రహమద్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చింది. దాంట్లో 39,115 ఓట్లు పోలింగ్ అయితే 20,728 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, 15,033 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి, 2,459 బీజేపీ పార్టీకి వచ్చినాయి. ఇక సోమాజిగూడ విషయానికి వచ్చిన తర్వాత 13,912 ఓట్లు మాత్రమే సోమాజిగూడలో నమోదైతే 7,135 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అండ్ 4,408 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి కనబడతా ఉన్నాయి. బీజేపీ పార్టీకి ఇక్కడ 2,034 ఓట్లు, ఇక్కడ 2,727 ఓట్ల మెజార్టీని సోమాజిగూడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. యూసఫ్ కూడా విషయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు గెలిచినటువంటి నవీన్ యాదవ్ ఆయన ఉండేటువంటి ఏరియా యూసఫ్ గూడలో 25,283 ఓట్లు నమోదైతే 13,829 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. 8,537 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి, అలాగే 2,442 ఓట్లు ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థికి అయినట్టయితే 5,292 ఓట్ల మెజార్టీ ఇక్కడ యూసఫ్ గూడ నుంచి రావడం జరిగింది. ఇక్కడ అన్ని కూడా చూసుకోవచ్చు. యూసఫ్ కూడా 5,200 అండ్ రహమద్ నగర్ 5,695. ఇది రెండు పట్టున్నటువంటి మొదటి నుంచి కూడా మనం కూడా చెప్పినాం. ఈ రహమద్ నగర్ అండ్ యూసఫ్ కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పేసి మనం ఏదైతే చెప్పినామో దాంట్లో భాగంగానే ఆ యూసఫ్ గూడలో 5,292 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఇంకా బోరబండ విషయానికి వచ్చిన తర్వాత బోరబండలో కొంత బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ బోరబండలో సైతం కూడా షేక్పేట అండ్ బోరబండతో పాటు సోమాజిగూడ, సో ఈ మూడు సంబంధించినటువంటి డివిజన్లో కొంత ఎడ్జ్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అనుకున్నాం. సో దాంట్లో భాగంగానే బోరబండలో సైతం కూడా 2,482 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. పోలైనటువంటి ఓట్లు కనుక చూసుకున్నట్లయితే 29,760 ఓట్లు పోలైనాయి బోరబండలో, 14,729 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే 12,247 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పడ్డాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయానికి 101 ఓట్లలో 43 ఓట్లు కాంగ్రెస్ పడితే బీఆర్ఎస్ పార్టీకి 25 అండ్ బీజేపీ పార్టీకి 20 రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఓట్ల కనుక చూసుకున్నట్టయితే 1,94,732 ఓట్లు నమోదైనాయి. దాంట్లో 98,988 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే 74,259 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి, 17,061 ఓట్లు మాత్రమే బీజేపీ పార్టీకి వచ్చినాయి. ఇక ఇతరుల విషయానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 58 మంది పోటీ చేస్తే 58 మందిలో ఈ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పక్కన పెట్టేటట్టు మిగతా ఉన్నటువంటి 55 మంది ఓట్లు 55 నుండి 56 నోటుతో పాటు 56, సో 56 మందికి వచ్చినటువంటి ఓట్లు 4,419 ఓట్లు ఇతరులకు రావడం జరిగింది. మెజార్టీ సమీప అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పైన 24,729 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఇవి అన్ని రౌండ్లలో ప్రతి రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజార్టీ సాధిస్తే ఇక్కడ బీజేపీ పార్టీ విషయానికి వచ్చిన తర్వాత ఏ డివిజన్లో సైతం కూడా 2,000కు 3,000 మార్కులు అయితే ఎక్కడ కూడా చేరుకోలేదు. అన్ని డివిజన్లలో 2,938 మాత్రమే ఒక ఎర్రగడ్డలో పడ్డాయి. ఇక మిగతానికి సంబంధించినటువంటి ఏ డివిజన్లో సైతం కూడా 2,500, 2,000, 2,400, 2,062 ఇవే 3,000 మార్కులు ఎక్కడ కూడా దాటలే బీజేపీ పార్టీ. సో ఇది డివిజన్ల వారీగా ఆయా పార్టీలకు పడ్డటువంటి ఓట్లు.